నమస్కారం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష నిపుణులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. నమస్కారం గురువు గారు. నమస్కారం మా సుచరిత. మే 1వ తారీఖు నుండి గురుగ్రహ మార్పులు జరగబోతున్నాయి కదా, మరి ముందుగా సింహరాశి వారికి ఎట్లా ఉండబోతుందో తెలియజేస్తారా? మనకి మే 1, 2024 సంవత్సరం నుంచి గురుగ్రహం మేషరాశి నుంచి వృషభ రాశిలోకి వచ్చేస్తున్నాడు. ఈ యొక్క సంచారం వలన మనకి ఈ సింహరాశి వారికి అంత అనుకూలత అనేటటువంటిది ఉండదన్నమాట. అంటే ఇప్పటికి సింహరాశి వాళ్ళకి ఎలా ఉంది అని అంటే శని బలం లేదు, ఆ తర్వాత రాహుబలం లేదు. ఈ గురు సంచారం వల్ల అట్లీస్ట్ కొంతైనా గురుబలం వస్తుంది. మిగతా గ్రహాల బలాలు లేవు కానీ గురుబలం పెరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ఇంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ ఉంటాయి కదా, ఆ పనులన్నీ కూడా పూర్తి అవ్వడం స్టార్ట్ అవుతుంది బండి ఇప్పుడు. అలాగే ఈ భార్యాభర్తల మధ్య గొడవలు, అనవసరమైనటువంటి వితండవాదాలు ఇవన్నీ కూడా యుగోలకు వెళ్ళి పెంచుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే అష్టమ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన ఈ సింహరాశి వాళ్ళకి అనవసరమైనటువంటి టెన్షన్స్ రావడం, వీళ్ళ గొడవలే వీళ్ళకి సరిపోకుండా వీళ్ళ కుటుంబ సభ్యుల్లో ఉన్న వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తాను, వీళ్ళకి ఇది చేస్తాను అని చెప్పి ఇలా వాళ్ళు అంతా కూడా అన్ని రకాలమైనటువంటి సమస్యల్లోకి వేలు పెట్టడం, ఆ వేలు పెట్టి దాని నుంచి టెన్షన్లు రావడం ఇలాంటివి జరుగుతాయి. అయితే ఎకనామిక్ ఫ్రంట్లో ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ఏమవుతుందంటే చక్కగా ఆదాయములు పెరుగుతాయి. అంటే ఉద్యోగంలో రాణింపు ఉంటుంది. ఇప్పుడు ఉద్యోగాలు 2 రకాలు ఉంటారు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు, ప్రైవేట్ ఉద్యోగస్తులు. ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులకి మనకి వీళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి రావాల్సిన టీఏలు, ఆర్ఎస్లు, ఇంక్రిమెంట్స్, బోనస్లు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. ఏ బకాయిలు ప్రభుత్వం ఉంచదు. లేకపోతే ఈ వీళ్ళు ఉంటారు కదా, ఎవరు ఓల్డ్ పెన్షనర్స్, వీళ్ళకి పెన్షనర్స్కి వాళ్ళ గవర్నమెంట్ పరంగా వాళ్ళు సెటిల్మెంట్ చేసేసి వీళ్ళ అన్నీ కూడా ఇచ్చేస్తారు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని సద్వినియోగపరచుకోరనమాట. ఆ పెన్షన్ని అంతటినీ కూడా తీసుకెళ్ళి వీళ్ళు మళ్ళీ బ్యాంకుల్లో తనఖా పెట్టేసి వాళ్ళ పిల్లలకి ఇచ్చేసి ఇవన్నీ ఎక్స్ట్రా పనులు చేసుకుంటారు. పిల్లలకి ఇండివిజువల్గా నువ్వు ఎదుగు, ఇండివిజువల్గా నువ్వు బాగుపడు, నువ్వు చేసుకో, నా దగ్గర లేదు అని చెప్పకుండా ఇంకా చిన్నపిల్లలకి ఇచ్చినట్టుగా లైఫ్లో సెటిల్ అయిపోయినటువంటి వాళ్ళకి కూడా ఇచ్చి కొంచెం ఇది చేస్తారు. ఈ సింహరాశి వారు సాధారణంగా ఓవర్ జనరస్ అన్నమాట. వాళ్ళకి సహాయం చేసే గుణం ఉంటుంది, డబ్బు దగ్గర లిబరల్గానే ఉంటారు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ డబ్బు ఇచ్చి ఇప్పుడు ఒకళ్ళకి అప్పు అడుగుతారు, కుటుంబ సభ్యుల్లోనో బయట వాళ్ళో ఎవరో అప్పిస్తారు, అంతవరకు బాగుంది. ఇచ్చిన తర్వాత అది ఊరందరికీ చెప్తారు, నన్ను అప్పడిగింది నేను ఇచ్చాను, నన్ను అప్పడిగాడు నేను ఇచ్చానని. అవతల వ్యక్తికి తెలిసి బ్యాడ్గా ఫీల్ అవుతాడు కదా. ఆ విధంగా అనవసరమైనటువంటి గొడవలు రావడానికి, అపనిందలు పాలవడానికి ఈ సింహరాశి వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు జీవిత భాగస్వామితో, వ్యాపార భాగస్వాములతో వీళ్ళకి మనస్పర్ధలు రావడానికి ఉంటాయి. ఎందుకంటే శని సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని శత్రుత్వ కళత్రపుత్ర శత్రుత్వ కారణాయ నమః అన్నాం. కాబట్టి ఆయన ఏ స్థానాల్లో ఉంటే ఆ స్థానాల్లో ఈ యొక్క శనీశ్వరుడు గొడవలు పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అంటే శనీశ్వరుడు ఏం గొడవ వీళ్ళే పెట్టుకుంటారు. అలా రావడానికి ఆయన కారకుడు కాబట్టి ఆ యొక్క ఫీలింగ్స్ వస్తాయి, వాళ్ళని చూసి గొడవ పెట్టేసుకోవాలా అన్నట్టు డిస్కషన్లు ఇలా పెట్టుకుని ఇలా వెళతారు. కాబట్టి ప్రైవేట్ ఉద్యోగస్తుల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి జీతభత్యాలన్నీ కూడా వచ్చేస్తాయి. చక్కగా ఎప్పుడు వీళ్ళు హార్డ్ వర్క్ కాబట్టి ప్రైవేట్ ఉద్యోగస్తులు వీళ్ళకి ప్రాబ్లమే లేదు. అందువలన యాజమాన్యాలు కూడా వీళ్ళని గుర్తించి చక్కగా వీళ్ళకి మనం ఏదో ఒకటి చేయాలి అనేటటువంటి ధోరణితో వీళ్ళు వెళ్తారు. విద్యార్థులకి అప్పుడే చదువులు అయిపోయి కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టే వారికి ఎలా ఉంటుంది? ఇప్పుడు విద్యార్థులను చూద్దాం. ఫస్ట్ ఈ విద్యార్థులు ఏంటి, స్కూళ్ళల్లో, కాలేజీల్లో, యూనివర్సిటీ లెవెల్లో చదివేటటువంటి విద్యార్థులు వీళ్ళంతా కూడా గురుబలం పెరిగింది కదా. ఇప్పుడు మొన్నటి కంటే కొంచెం పెరిగింది. కాబట్టి గురుబలం వల్ల స్టూడెంట్స్ ఇంకా ఎక్కువ చదవాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళకి. కాబట్టి వీళ్ళు ఎంత ఎక్కువ చదివితే అంత మంచి మార్కులు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే వీళ్ళు ఫారెన్లో చదవాలండి, మేము వేసాలు పెట్టుకొని ఫారెన్ వెళ్ళిపోతాం, మేము చదువుకోవాలండి అని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఈ ప్లానింగ్స్ కూడా కొంచెం అవుతాయి కానీ కొంచెం హార్డ్ వర్క్ ఎక్కువ చేయాలి. 1-2 సార్లు ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది.
ఇప్పుడు వీళ్ళంతా జనానికి ఓపిక లేదనమాట, అప్పటికప్పుడే అయిపోవాలి. ఇప్పుడు వెళ్ళామంటే మనకు అయిపోవాలి పని అని అనుకుంటారు వీళ్ళు. అలా కాదు, ఈ యొక్క శని బలము రాహు బలము లేనప్పుడు 1-2 సార్లు ప్రయత్నం చేయాలి. అలాగే ఈ విద్యార్థుల దగ్గరికి మనం మార్కులు వీళ్ళు కోరుకున్న చోట్ల విశ్వవిద్యాలయాల్లో సీట్లు రాకపోయినా, కోరుకున్న దేశాలలో సీట్లు రాకపోయినా, ఏదో ఒక దేశము వీళ్ళు వెళ్ళడము, ఏదో ఒక కోర్సులో వీళ్ళు వెళ్ళడము, జరగడము, సాధించడము అనేటటువంటిది జరుగుతాయి. ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసాము. వీళ్ళకి కొత్తగా వ్యాపారాలు స్టార్ట్ చేసుకోవాలి, అటువంటి వాళ్ళ సంగతి చూద్దాం. ఇప్పుడు వీళ్ళకి ఎప్పుడైతే గురుబలం కొంచెం లాస్ట్ ఇయర్ కంటే కొంచెం తగ్గినా పర్వాలేదు, గురుబలం ఉంది కాబట్టి వీళ్ళు కొత్త కొత్త వ్యాపారాలకి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు, కొత్త బిజినెస్లు స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే వీళ్ళు ఇనుము సంబంధించినటువంటి బిజినెస్ల జోలికి వెళ్ళకూడదు. ఐరన్ బిజినెస్లు, లారీలు కొనడం, ట్రాన్స్పోర్ట్ పెట్టడం, ఇలాంటివన్నీ కూడా చేయకూడదు. అలాగే ఆటోమొబైల్ షాపులు, ఇవన్నీ అవి పనికిరావు. అవి కాకుండా మిగతావి పెట్టుకోవచ్చు వీళ్ళు. అలాగే ఈ యొక్క మనకి ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్ అవి స్టార్ట్ చేయకూడదు. ఎలక్ట్రానిక్ సేల్స్ అండ్ ఇవి సర్వీస్ పెట్టుకున్న అలాంటివి చిన్న చిన్నవి మంచిగానే నడుస్తాయి. కానీ పెద్ద భారీ లెవెల్లో కనుక సాఫ్ట్వేర్ కంపెనీలు కనుక స్టార్ట్ చేస్తే వీళ్ళు లాస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. రైతులు, చేనేత పరిశ్రమల వారికి ఎలా ఉండబోతుంది? రైతులు, చేనేత పరిశ్రమ ఉన్నటువంటి వాళ్ళకు కూడా కొంచెం కష్ట సమయం ఇది. ఆ ప్రొడక్ట్స్ అయితే బాగానే వెళ్తాయి కానీ ఎక్కువ రేట్లకి అంత పెద్దగా రైతు ఊహించనంత లాభాలు రైతుకు దొరకవు. వీళ్ళు కూడా కమర్షియల్ క్రాప్స్ వెయ్యాలి అని అనుకున్నాడు కానీ అటువంటి వాళ్ళు ఎవరైతే వేశారో అటువంటి వాళ్ళకి కొంచెం పర్వాలేదనమాట. సాంప్రదాయబద్ధమైనటువంటి వంటలు కాకుండా డిఫరెంట్ ఇన్నోవేటివ్ ఐడియాస్తో అగ్రికల్చరల్ సైంటిస్టులని, అగ్రికల్చరల్ ఆఫీసర్స్ని వాళ్ళు మాట్లాడి వేసితే వాళ్ళ గైడెన్స్తో వేసినటువంటి వాళ్ళంతా కూడా బాగుపడతారు. ఇక చేనేత పరిశ్రమ దగ్గరికి వచ్చేసరికి పుంజుకుంటుంది. బట్టలు ఇవన్నీ కూడా ఇండస్ట్రీస్, ఈ బట్టల బిజినెస్లు ఇవన్నీ కూడా కొత్త కొత్త షాపులు స్టార్ట్ చేయడము, ఇలాంటివన్నీ కూడా బాగుంటుంది. చేనేత పరిశ్రమ కూడా బాగుంటుంది. రాజకీయ, సినీ రంగంలో వారికి ఎలా ఉండబోతోంది? ఇప్పుడు రాజకీయ రంగంలో ఈ యొక్క సింహరాశి వాళ్ళకి అసలు మెయిన్ ఆ జన్మరాశ్యాధిపతే రవి. ఆయనే ఈ యొక్క రాజకీయ నాయకులకి లైఫ్ ఇవ్వాల్సినటువంటి వాడు. కాబట్టి వీళ్ళకి అష్టమ రాహుబలం లేదు అంటే ఎంత ఈ యొక్క మసిపూసి మారేడికాయని చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి రాజకీయ నాయకుడికి ఉంటుంది. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు బాగా తెలివి మీరిపోయారు, ఇదివరకల్లా లేరు. వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు, రెండు వైపులా ఎవరికి ఓట్లు వేస్తున్నారో వాళ్ళకే తెలియదు. కాబట్టి రాజకీయ నాయకులు ఈ సింహరాశి వాళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రజల నుంచి మోసపోవడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఓట్లు వేస్తామండి అని చెప్పి వీళ్ళు డబ్బులు పాపం విచ్చలవిడిగా నాయకులు ఇస్తారు, అటువంటి వాళ్ళు ఓట్లు వేయరనమాట వీళ్ళు. కాబట్టి ఒక విధంగా బాగానే ఉంది రాజకీయ నాయకులకి, అంతగా పెద్దగా బాగాలేదనమాట. అలాగే సినీ సంగీతంలో కళల్లో ఉన్నటువంటి వాళ్ళు, సినిమా రంగంలో ఉన్నటువంటి యాక్టర్స్ వీళ్ళంతా కూడా సింహరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ పరిస్థితి బాగుంది. సన్మానాలు ఇవన్నీ కూడా సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్న వాళ్ళకి అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. మరిన్ని మంచి ఫలితాల కోసం ఏమన్నా ప్రత్యామ్నాయాలు లేకపోతే ఏమన్నా పరిహారాలు చెప్తారా? మరిన్ని మంచి ఫలితాల కోసం ఈ యొక్క సింహరాశి వారికి ఏం చేయాలంటే శని దోషం కోసం శనికి జపం చేయాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని తర్వాత నల్లని వస్త్రాన్ని ఇచ్చి పెద బ్రహ్మలకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయాలా. ఇది ఒకటి. రెండవది రాహు జపం చేయాలా, రాహు స్తోత్రాలు చదవాలా, రాహుకి కిలోంపావు మినువుల్ని ఆవు పేడ రంగు లేదా నాచు రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేయాలి. అలాగే బెజవాడ కనకదుర్గమ్మ తల్లిని ఇంట్లో పెట్టుకొని ఆమె పాదాల పద్మాలకి మరి ఈ యొక్క ఓం దుర్గాయే నమః అనేటటువంటి మంత్రంతో కనుక వీళ్ళు కుంకుమార్చన చేసుకున్నట్లయితే వీళ్ళ దోషాలన్నీ కూడా పోతాయి. అలాగే చండ్ర సమితులతో ఈ యొక్క చండీ హోమాన్ని జరిపించుకున్నట్లయితే ఇళ్లలోనే సరిపోతుందమ్మా. ధన్యవాదాలు గురువు. ధన్యవాదాలమ్మా.